గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ భాష్యానికి నిదర్శనం చుక్కా రామయ్య గారు. నేడు ఐఐటి రామయ్యగా పిలువబడే చుక్కా రామయ్య గారితో నేటి ప్రస్థానం. మీ బాల్యం విద్యాభ్యాసం ఎలా సాగిందో చెప్తారా? ఆ బాల్యం ఒక పల్లెటూరులో పోతన బొమ్మరి అంటే తెలుసు మీకు. ఆ ఊరు పక్కది మాది గూడూరు. ఆ రోజుల్లో పోతన ఏం చేశాడో అక్కడే విష్ణు రామచంద్రారెడ్డి అనే ఒక దేశముకు ఉండేవాడు. 60 గ్రామాలకు అతను అధిపతి. దానిలో దాని పక్కనే ఉన్నటువంటి ఊరు మాది గూడూరు. అంటే ఒక భూస్వామి వ్యవస్థ కింద నలిగినటువంటి గ్రామాల్లో పుట్టినవాడిని నేను అని చెప్తున్నాను. విద్యాభ్యాసమా ఇంకా నాది మా ఊళ్ళల్లో స్కూల్ పెట్టనిస్తారాయా? భూస్వామి ఎప్పుడైనా స్కూల్ పెట్టనిస్తాడా? ఫ్యూడల్కును పారిశ్రామికవేత్తకు తేడా. పారిశ్రామికవేత్త వినియోగదారులు చదువుకుంటే సంతోషిస్తాడు. ఎందుకోసం అంటే అడ్వర్టైజ్మెంట్లు చదవడానికి వానికి మనిషి కావాలి. భూస్వామి వ్యవస్థ లోపల మనిషి చదువుకుంటే ప్రశ్నిస్తాడనే భయం. కాబట్టి వీడు ప్రశ్నిస్తే నా వ్యవస్థకే అపాయం వస్తుంది. కాబట్టి భూస్వామి వ్యవస్థలో చదువు ఉండదు అని మీకు చెప్తున్నా. అదే బ్రిటిష్ వారికును నైజాం నవాబ్కుండే తేడా అది. ఆచార్య దేవోభవ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మీరు. వృత్తిపరంగా మీరు సంతృప్తి పడ్డానంటారా? నేను వృత్తిపరంగానే సంతృప్తి పడ్డాను. ఇతర వృత్తులకును ఉపాధ్యాయ వృత్తికి తేడా ఉన్నది. వృత్తి ఒక ఉపాధి కోసం చేస్తారు. ఉపాధ్యాయ ఉపాధ్యాయ యొక్క పని మాత్రం ఒక తృష్ణతో చేస్తాడు. అదొక ప్యాషన్. తల్లి అవుడు వృత్తి కాదు, ఆడవాళ్ళ వృత్తి కాదు. తల్లి కావాలనే ఒక తృష్ణ ఉంటుంది. మదర్హుడ్ ఈజ్ ఎ ప్యాషన్, టీచింగ్ ఈజ్ ఎ ప్యాషన్. తనకు తెలిసిన విషయాన్ని ఇతరులకు చెప్పడం, ఇతరులతోని ప్రేరేపించబడడం, దానితో సంతృప్తి చెందడం, అది ఉపాధ్యాయ వృత్తి యొక్క లక్షణం. ఏదో డబ్బు కోసం ప్రత్యామ్నాయ కోసం చేసేవలసిన పని కాదు ఇది. కాబట్టి ఉపాధ్యాయ పనిని వృత్తి అనకండి. అందరూ మిమ్మల్ని ఐఐటి రామయ్యగా పిలుస్తున్నారని, అంటే మీ ఇంటి పేరు ఐఐటిగా మారిపోయింది. దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఐఐటిలో చదువుకోలేదు. మీ అందరికన్నా కూడా విద్యా వసతుల్లో చాలా తక్కువ స్థాయిలో ఉన్నాను. మా కాలంలో ఊళ్ళల్లో స్కూళ్ళు ఉన్న స్కూళ్ళు కూడా ఉర్దూ మీడియంలో చెప్పేవి. మా చదువు చాలా పరిమితం. కానీ నేను చదువు చెప్తున్న సందర్భంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూతో ప్రేరేపించబడ్డాను. ఐఐటీసు పెట్టాలనే సంకల్పం పండిత్ జవహర్లాల్ నెహ్రూది. దేశం లోపల ఇంజనీరింగ్ కళాశాలలు లేవని కాదు, చాలా ప్రతిష్టాత్మకమైన కాలేజీలు ఉన్నాయి. రూర్కీ కాలేజ్ చాలా గొప్ప యూనివర్సిటీ, అన్నా ఇంజనీరింగ్ కాలేజ్ చాలా గొప్ప యూనివర్సిటీ. అవన్నీ ఉన్నా కానీ ఐఐటీలే కావాలని ఎందుకు అడిగాడంటే, బ్రిటిష్ కాలంలో ఏర్పడిన ఇంజనీరింగ్ కళాశాలలు బ్రిటిష్ ప్రభుత్వంతో ఏర్పడిన స్ట్రక్చర్స్ను మెయింటైన్ చేయడమే. రైల్వేస్ ఏర్పాటు చేశారు తమ అవసరం కొద్దీ. ఆ రైల్వేని మెయింటైన్ చేయడానికి ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకున్నారు వాళ్ళు. పోర్ట్స్ను మెయింటైన్ చేశారు. పోర్ట్స్ మెయింటైన్ చేసడానికి కోసమై పాలిటెక్నిక్స్ పెట్టుకున్నారు. ఆనాడు ఉన్నటువంటి చదువంతా కూడా బ్రిటిష్ సామ్రాజ్యానికి బలంగా చేసడానికి కోసమే ఉపయోగపడ్డాయి. కానీ ఇంజనీరింగ్ కళాశాల సామ్రాజ్య ప్రభుత్వాలకు ఎత్తున్నదో అండగ కోసం కాదు.
సామాన్య మనుషుల యొక్క సమస్యలను అర్థం చేసుకొని ఆ కన్నీరును తుడుచడానికి కోసమే కావలసినటువంటి కాలేజీలు కావాలని పండిత్ నెహ్రూ కలలు కన్నాడు. అదే ఐఐటీల యొక్క స్వరం. కాబట్టి అలాంటి ఐఐటీలో నేను చదువుకోలేదు. ఆ పిల్లలకు చదువు చెప్పే అవకాశం దక్కింది నాకు. ఆ పిల్లలు కష్టపడ్డారు. ఐఐటీస్లో వెళ్ళి ప్రతిభ గలవారు అనిపించుకున్నారు. ఒకరు తన శాయశక్తులతోని గొప్పతనం తెచ్చుకుంటాడు, ఒకడు తన విద్యార్థుల యొక్క ప్రతిభ వలన ప్రకాశింపబడతాడు. నా పని అది. నేను స్వతహాగా ఐఐటీలో చదువుకున్నవాడిని ఏం కాదు, అంత తెలివి కలవాడిని కూడా కాదు. విద్యార్థులు నా దగ్గర చదువుకున్న విద్యార్థులు ప్రపంచంలో రాణించబడ్డారు కాబట్టి ప్రతిభావంతులయ్యి నిజాయితీగా సాంకేతిక రంగానికి ఉపయోగపడ్డారు, అందరి మన్ననలు పొందారు. కాబట్టి వారు చదువుకుంటున్న సమయం లోపల అడిగారు, మీరు ఎక్కడ చదువుకున్నారు అని అడిగారు. ఫలానా మనిషి దగ్గర చదువుకున్నానని చెప్పారు. వారి యొక్క ఆదరణే, విద్యార్థుల యొక్క ఆదరణే నన్ను ఐఐటీలకు పరిచయం చేసింది. అదే నాకు ఐఐటి అని రామయ్య అనే పేరు తీసుకొచ్చి పెట్టింది. ఈనాటి విద్యా వ్యవస్థ పట్ల మీ అభిప్రాయం ఏంటండి? ఏమైనా మార్పులు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? విద్యా వ్యవస్థ నిలకడగా ఉండదు. మారిన పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. 21వ శతాబ్దం సాంకేతిక రంగంలో ఒక గొప్ప విప్లవం తీసుకొచ్చింది. 20వ శతాబ్దం లోపల గొప్ప పరిశోధన జరిగాయి. కానీ ఆ పరిశోధన లోపల సామాన్యుడు వర్క్ ఫోర్సే. ఎవరో మహానుభావుడు ఒక యంత్రం కనుక్కుంటే ఆ యంత్రాన్ని ప్రాక్టీస్ చేయడమే ఆనాడు సామాన్యుని యొక్క పని. 21వ శతాబ్దం లోపల కనుక్కోబడిన యంత్రాన్ని ఆపరేట్ చేయడం కాదు, ప్రతి ఘడియ లోపల ఆలోచించవలసి వస్తున్నది. ఈనాడు హ్యూమన్ క్యాపిటల్గా తయారు చేయవలసి ఉన్నది. అంటే నైపుణ్యం గల విద్యార్థిగా తయారు కావలసి ఉన్నది. ఆనాడు స్కూల్స్ జ్ఞానాన్ని స్టోర్ చేసేవి, బ్యాంక్ చేసేవి. ఈనాడు బ్యాంకింగ్ కాదు, అతన్ని ఆలోచించే మనిషిగా తయారు చేయాలి. ఆ పని చేసిన నాడే ఆ విద్యార్థి దేశానికి సంపదను సృష్టించే మనిషిగా తయారవుతాడు. నిన్ననే సింగపూర్ పోయి వచ్చారు. వాళ్ళకు మంచినీళ్ళు కూడా లేవు, వ్యవసాయం లేదు, కానీ సంపదను సృష్టించి వాళ్ళ జీడిపిని $28 చేసుకున్నారు. కాబట్టి చదువు యొక్క లక్ష్యం అన్ని తరాలకు ఒక రకంగా ఉండదు. దానికి అనుగుణంగా ఎవరైతే చేసుకుంటారో అది చేస్తారు. మనం ఇంకా ఆ స్థాయికి రాలేదు. మనం చదువును కేవలం ఒక వ్యాపార వస్తువుగా మార్చాం, ముడిసరుకుగా మార్చాం. ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా మీకు కొన్ని వేల మంది శిష్యులు ఉన్నారండి. అంటే గురుదక్షిణగా వారి దగ్గర నుంచి మీరు ఏమైనా ఆశిస్తున్నారా? ఉపాధ్యాయుడు తన కోసం ఆశించాడు. ఏ సంపద అయితే నువ్వు సృష్టిస్తున్నావో ఆ సంపద పెట్టుబడిదారి చేతిలోకి పోకుండా సామాన్యుని యొక్క జీవితం మెరుగుపరచడానికి కోసమై నీ చదువును ఉపయోగించాలని కోరడం ప్రతి ఉపాధ్యాయుని యొక్క కోరికది. ఇది గురుదక్షిణ కాదు, సమాజం అడుగుతున్నది. అది గురుదక్షిణ అనేది వేదకాలం మాట. అది ఈనాడు గురువు అడగవలసినది ఏమిటంటే సమాజ ఉద్ధరణ అడగాలని మనం చేస్తాం. అదే గురుదక్షిణ అనుకుంటాం. పేద విద్యార్థులకు మీరేమైనా చేయాలనుకుంటున్నారా?
నాతోనైనంత నేనెత్తుందో పేదరికం చాలా చాలా విశాలమైన సమస్య. నాతోనైనంత నేనెత్తున్నదో వాళ్ళను భిక్షమెత్తుకునే మనిషిగా చేయొద్దు. అంటే చదువుకుంటే వాళ్ళు ఎత్తున్నదో సొంతంగా సంపాదించే స్థితిలో ఉండాలి. వాడిని ఆత్మవిశ్వాసం మనం పెంచాలి. నాకు ఈ దానాల మీద నమ్మకం లేదు. దానం చేస్తే నీకు లాయల్టీ పెరుగుతుంది. విద్య ఎత్తుందో వచ్చుట వల్ల మన ఆత్మవిశ్వాసం పెరగాలి. కాబట్టి పిల్లలను చదువుకోవడానికి కోసం ఎత్తుందో కావలసిన వసతి, కావలసిన జ్ఞానాన్ని నేను ఎత్తుందో సహాయం చేయడమే అది సహాయం అనుకుంటాను. కానీ నేను ఈ యొక్క పైసలు ఇవ్వడం మాత్రం ఇది నా యొక్క లక్ష్యం కాదు. ఈ మధ్య ఎమ్మెల్సీగా ఎన్నికైన మీకు రాజకీయాల పట్ల ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి? ఎందుకు ఎమ్మెల్సీ అయ్యాననే బాధ ఉన్నదని చెప్తున్నాను. ఎమ్మెల్సీగా అవడానికి కారణాలు చాలా ఉన్నాయి, కానీ నేనేం చేయలేకపోయాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీలాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తే బాగుంటుందని సొసైటీలో అనుకుంటున్నారు. ఏమి చెయ్యలేము అని చెప్తున్నారు. ఇంత డబ్బు పెట్టి ఎందుకు ఎన్నిక కావాలి? డబ్బు పెట్టుబడి పెట్టాలి. ఆ డబ్బు పెట్టడానికి కోసమై మన దగ్గర డబ్బు ఉండాలి. ఆ డబ్బుతో తీర్చడానికి, అప్పు తీర్చడానికి కోసం మళ్ళీ ఏదవుతుందో మనం వేరే దుర్మార్గాలు చేయాలి. ఇది మనీ స్పిన్నింగ్ బిజినెసే కానీ రాజకీయాలు ఒక ఆర్థిక సామాజిక మార్పుకు దోహదపడాలనేటువంటి తత్వం కనబడుతుంది. కాబట్టి ఎందుకు వచ్చాను అని బాధ కలుగుతున్నది. నేను ఉపాధ్యాయునిగా ఉంటే సమాజానికి ఎంత మార్పుకు తోడ్పడేవాడినో ఈ రాజకీయాల్లో ఇమడలేకపోతున్నానని అల్లాడుతున్నానని మనం చేస్తున్నాం. ఈరోజు రాజకీయ ప్రకంపనలు విద్యా వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నాయండి. చూపించకపోతుంది. రాజకీయ ప్రభావం 85 వరకు కామన్ స్కూల్ సిస్టమ్ ఉండేది. అందరూ ఒకటే స్కూల్కి పోయేటి వాళ్ళం. నేను టీచర్గా పనిచేశాను. మా క్లాసు లోపల మున్సిపల్ చైర్మన్ కొడుకు వచ్చేవాడు, మంత్రి గారి కొడుకు వచ్చేవాడు, పేద విద్యార్థి కూడా వచ్చేవాడు. ఇప్పుడు కేటగిరైజ్ చేయబడింది. ఈనాడు సమాజంలో ఎన్ని అంతస్తులు వచ్చాయో స్కూళ్ళల్లో కూడా అన్ని అంతస్తులు వచ్చాయి. రాజకీయాల యొక్క ప్రభావం విద్యారంగం పైన కూడా ఒక అన్ఈక్వల్ సొసైటీకి ఎత్తుందో అన్ఈక్వల్ స్కూల్స్ని తయారు చేయడానికి ఉపయోగపడ్డది. ఈరోజు ప్రతి రాజకీయ పార్టీ కూడా యువత రాజకీయాల్లోకి రావాలంటున్నారండి. దానికి మీరేమంటారు? రావాలంటారు, రావాలనేది ఎత్తుందో అని చెప్తారు, కానీ వారసత్వాన్ని ఎత్తున్నదో నూరిపోస్తారు. ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి? మంత్రి గారి కొడుకే మంత్రి అవుతుంటే అతనికి ఉన్నటువంటి వసతులు ఇతరులకు ఉండవు. సామాన్యుడు కార్యకర్తగానే మిగిలిపోతున్నాడు. సామాన్యుడు ఎత్తుందో ఈ పల్లకిని మోయడానికే ఉపయోగపడతాడు. కాబట్టి తన ముసలివాడికి కాగకముందే తన కొడుకుని ఎత్తుందో పెళ్లి కొడుకుని చేసి తన పల్లకిలో కూర్చుండబెట్టుకుంటాడు. అప్పుడు వాడు స్థిరపడిన తర్వాత తన ఆ పల్లకి నుంచి దుంకుతాడు. యువకుడు పల్లకి ఆనాడు బొయ్యిలే, ఈనాడు బొయ్యిలే. ఐఐటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు కదండి, ఆ ఆలోచన ఎలా వచ్చింది? మీ అందరికీ చాలా రాంగ్ అభిప్రాయాలు. ఏంటంటే నేను ఐఐటి ఇన్స్టిట్యూట్ తయారు చేశాను. నేను ఏపీ రెసిడెన్షియల్ లోపల 83 వరకు పనిచేస్తుంటే ఆనాడు ఐఐటి కోచింగ్స్ లేవు. అగ్రవాల్ దగ్గర నుంచి కరస్పాండెన్స్ కోర్స్ వచ్చేది. మా నాగార్జున సాగర్ పిల్లలు ఆ కరస్పాండెన్స్ కోర్సుని తెప్పించుకునేవాళ్ళు. టీచర్లు దాన్ని చదవనీయకపోయేవారు. ఎందుకంటే పిల్లలు దాని మీద చదివితే ఇంటర్మీడియట్ పుస్తకాలు ఎక్కడ పైన శ్రద్ధ తక్కువవుతుందో అని వాళ్ళని చదవనీయకపోయేవారు. ఆ పిల్లలకు ఐఐటి చదవాలనే కోరిక. రాత్రి 11 గంటలకు ఎవరికి కనబడకుండా నా దగ్గరికి వచ్చేవారు. వారు వచ్చి అక్కడ మ్యాథమెటిక్స్ చెప్పించుకునేవారు. అకస్మాత్తుగా ఎన్టీ రామారావు గారు నన్ను 55 ఏళ్లకు రిటైర్ చేశారు. నేను
ఉపాధ్యాయునికి ఉన్నప్పుడు ట్యూషన్ చెప్పలేదు. కానీ 55 ఏళ్ళు వచ్చే వరకు ఎంతో బాధ్యతలు నా మీద ఉన్నాయి. 2 పిల్లలు ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నారు. వాళ్ళని సారవలసిన బాధ్యత నా పైన ఉండేది. నాకు వేరే విద్య రాదు, చదువు చెప్పడం తప్పించి నాకేం రాదు. కాబట్టి నేను చదువు చెప్పవలసిన పరిస్థితి వచ్చింది ఇంట్లో. హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఆనాడు ఐఐటి చెప్పేటివాళ్ళు లేకుండేది. ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు వచ్చేసి మా పిల్లలకు గైడెన్స్ మ్యాథమెటిక్స్లో చెయ్యండి అన్నారు. ఏమి ఇస్తామని అడగలేదు, నేను చేస్తానని చెప్పాను. ఇదే గదిలో కింద కూర్చొని చెప్పేది, ఎనమండు చెప్పేది. మొదటి సంవత్సరం ఎవరు సెలెక్ట్ కాలేదు. 2వ సంవత్సరం ఎత్తున్నదో 20 మంది దానికి అదే గదిలో కూర్చున్నారు. ఆ 20 మందిలో నుంచి 8 సెలెక్ట్ అయ్యారు. ఇది 84లో, ఇవాళ కాదు, 84 ముచ్చట చెప్తున్నాను నేను. అయిన తర్వాత వాళ్ళు ఫిజిక్స్ గురించి సురేంద్రనాథ్ రెడ్డి దగ్గరికి పోయేవారు, కెమిస్ట్రీకి మధుసూదన్ దగ్గరికి పోయేవారు. మేము 3 దగ్గరికి వెళ్ళాలంటే కష్టమవుతున్నది సార్, మీ 3 కలిసి ఒక దిక్కున ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అని అన్నారు. నేను ఈ వయస్సులో ఎవరి దగ్గర పోయి నేను పెడతానని అని చెప్పాను. మీరు పెట్టకండి, మేమే ఇల్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అని గీతాంజలి అనే పబ్లిక్ స్కూల్, ఇక్కడ ఒక స్కూల్ ఉన్నది, ఆ స్కూల్ లోపల పోయి దాన్ని నిర్ణయించింది ఎవరంటే స్టూడెంట్స్ నిర్ణయించారు. ఇప్పుడు చెప్పండి, నేను పెట్టినా లేక స్టూడెంట్స్ ఎంతో దీన్ని పెట్టినరా అని చెప్పండి. నేను పెట్టింది కాదు ఇది. నేను పెడితే పిల్లలు 4 గంటల రాత్రి రమ్మంటే వస్తారా అని అడుగుతున్నా. నేను రాను. పిల్లలు మీరు ఎప్పుడు వస్తారో అని అడిగాను. ఉదయం వస్తాం సార్. ఎందుకయ్యా అని అడిగాను. మాకు 8 గంటల నుంచి ఇంటర్మీడియట్ కాలేజీ మొదలవుతుంది, షిఫ్ట్ సిస్టమ్ స్కూల్ ఇది. మేము 8 గంటల క్రితం ఇంటర్మీడియట్ కాలేజీకి పోవాలి, అది వెళ్ళక ముందే ఇది పూర్తి చేసుకోవాలి మేము. కాబట్టి మేము 4 గంటల రాత్రికి వస్తామని చెప్పారు. అంటే దీని క్రమశిక్షణను, దీన్ని ఏర్పాటు చేసింది స్టూడెంట్స్. ఇప్పటి ఉపాధ్యాయ వృత్తి పట్ల మీ అభిప్రాయం ఏంటండి? కొంతవరకు కల్మషమైంది అంటారు. అన్నిటిని మార్కెట్ చేసినట్టే దీన్ని కూడా మార్కెట్ చేశారు. ప్రపంచాన్ని మొత్తాన్ని మార్కెట్ చేశారు. రాజకీయ నాయకుడు మార్కెట్ అయిపోయాడు, ఐఏఎస్ ఆఫీసర్ మార్కెట్ అయిపోయాడు, టీచర్ కూడా మార్కెట్ అయిపోయాడు. ఈ అందరం కూడా మార్కెట్కు బానిసలమయ్యామని మాత్రమే చెప్తున్నా. మీకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు? ఆయనలో మీకు నచ్చిన అంశాలు ఏంటి? నాకు ఈ తరం ఇప్పటికన్నా రాజకీయ నాయకుల్లో ఇప్పటికీ నాకు సుందరయ్య గారి గొప్ప విషయం. పుచ్చలపల్లి సుందరయ్య గారు చాలా గొప్ప విషయం, గొప్ప నాయకుడు. ఎందుకోసం అంటే మా ఊళ్ళు తిరిగాడు అతను. అతను తెలంగాణలో పుట్టలేదు, అతను ఎక్కడ పుట్టాడో మేము అడగలేదు కూడా. కానీ మా ఊళ్ళు తిరిగింది అతను. అతనే మా పరిస్థితిని చూసి ఈ పరిస్థితి నుంచి బాగుపడాలంటే ఒక మార్గాన్ని ఎత్తుందో అతను సూచించాడు. ఆ మార్గం ఎత్తుందో పుస్తకాలు ఇచ్చాడు మాకు. ఆనాడు ఉన్నటువంటి యొక్క నవలలు, సోవియట్ యూనియన్ యొక్క నవలలు, గోర్ఖీ రాసినటువంటి నవల, ఇలాంటి పుస్తకాలు ఎన్నో అమ్మ అనే నవల చదివించాడు. ఆ నవలే ఒక విప్లవాన్ని లేపింది. మా దగ్గర వెట్టి చాకిరి చేసేవారు ఆ నవల చదివిన తర్వాత మేము వెట్టి చాకిరి చెయ్యమన్నారు. అదే వెట్టి చాకిరి వ్యతిరేక ఉద్యమము భూ ఉద్యమంగా మారింది. ప్రతి వేసవి వచ్చే వరకు అవుతుందో భూమి నుంచి బేదకలు చేసేది అదే భూ ఉద్యమమే. దున్నేవానికి పొలం అనే నినాదం తీసుకొచ్చి పెట్టింది. అదే ఉద్యమమే నైజాం వ్యతిరేక ఉద్యమంగా మారింది. తెలంగాణ సాయుధ పోరాటంలో మీరు పాల్గొన్న సందర్భాలు ఏంటి? పాల్గొన్నాను కాబట్టి దానికి అది చూసుకుంటే నాకు పులకరిస్తుంది. ఆనాటి పరిస్థితుల్లో
పుస్తకాల్లో చదువుకున్నది అతను మేమెందో అనుభవించాం. ఆ పుస్తకాల్లో చదువుకున్న దానిలో లాటిన్ అమెరికన్ కంట్రీస్, సోవియట్ యూనియన్ వాళ్ళు ఏం పోరాడారో అలాంటి పోరాటం మనం కూడా చేయాలనే కుతూహలం ఇక్కడ జరిగింది. అదే సాయుధ పోరాటం. ఆ సాయుధ పోరాటంలో పాల్గొనే అవకాశం చిక్కింది కాబట్టి నాది అనుభవించిన రాజకీయాలు కానీ చదువుకున్న రాజకీయాలు కావు అని చెప్తున్నాను. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా సంతోషం అండి.